హాయ్ గాయ్స్, ఏజెంట్ మూవీ చూస్తాను భయ్యా. ఈ మూవీ చూసాక నాకైతే బుర్ర బుర్ర పాడైపోయింది బ్రో నిజంగా. ఎందుకంటే కొన్ని సీన్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే స్టాక్ ఫుటేజ్లు తీసి యూజ్ చేస్తాడు. స్టాక్ ఫుటేజ్లు అంటే నేను మీకు చూపిస్తాను అండి. ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను. ఏంటంటే ఈ విలన్ ఉన్నాడు కదా, ఇది వచ్చేసి ఇండియాలో బాంబ్స్ ఆల్రెడీ పెట్టేసాడు చాలా చోట్ల. ఈ బాంబులు ఎక్కడున్నాయి ఏంటి అనేది ఒక చిన్న డివైస్ ఉంది. అది స్లీపర్ సెల్స్ మొత్తానికి ఒక మ్యాప్ లాంటిది అనమాట. మమ్మూటి వచ్చేసి మన సిబిఐ ఆఫీసర్ అనమాట. స్లీపింగ్ బాంబ్స్ స్లీపింగ్ బాంబ్స్ 26 చోట్ల నేల కింద పడుకోనున్నాయి. నీ జనం వాటి మీద నడుస్తున్నారు, పడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. అన్నిటికీ మించి బ్రతుకుతున్నారు. ఒక్కొక్క బాంబాస్ట్ ఎఫెక్ట్. సో ఓకే, మీకైతే మ్యాటర్ అర్థమైంది కదా. ఈ బాంబ్స్ అయినా ఇండియాలో వేరు వేరు లొకేషన్లో పెట్టేసి ఉంచారన్నమాట. కాకపోతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, నాకు మూవీ అంతా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే మధ్య మధ్యలో ఏవైతే ఫుటేజ్ వచ్చాయో వాటిని గూగుల్ లెన్స్లో వేసి చూసాను అనమాట. సో నాకు వచ్చిన ఏమొచ్చింది నేను చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ మీకు బాంబ్స్ కనిపించింది కదా, నెక్స్ట్ ఫుటేజ్కి ట్రాన్సిషన్ ఒకటి ఉంటుంది అనమాట. అదొకసారి అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి వీడియో ఎడిటర్స్ కానీ గ్రాఫిక్ డిజైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కన్ఫర్మ్గా కనిపెట్టేస్తారు ఇది ఎక్కడ ఏ సాఫ్ట్వేర్లో ఉంటుంది ఇది అని. ఇదే నేను చెప్పిన ట్రాన్సిషన్. ఒకసారి మళ్ళీ చూద్దాం. 26 చోట్ల 1 year గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉంటుంది ఈ ట్రాన్సిషన్ అనేది. కొంచెం జూమ్ అవుట్ ఎలా వస్తుంది అన్నమాట. కొంచెం వీడియో అయితే దీని గురించి కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చే ఫుటేజ్ల గురించి. నేల కింద పడుకోనున్నాయి, నీ జనం వాటి మీద నడుస్తున్నారు. ఇది వచ్చేసి మన ఇండియా గేట్. పడుకుంటున్నారు. ఇది వచ్చేసి ఇదేంటి అనేది నేను గూగుల్ లెన్స్లో వెతికనమాట. అయితే నాకు కనిపించింది, నేను చూపిస్తాను చూడండి. చూసారా, ఏరియల్ వ్యూ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ స్ట్రీట్స్ ఇన్ ఢిల్లీ. ఇది డిట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ వీడియోని మన మూవీలోకి తీసుకొచ్చి పెట్టేశారు అనమాట. చూసారా, సేమ్ డ్రోన్ వ్యూ, సేమ్ రోడ్. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి తీసుకొచ్చారు అందులోకి. అంటే ఆఫ్కోర్స్ దానికి సబ్స్క్రిప్షన్ ఉండాలనుకో. సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక మనం 690 రూపీస్ అది పెట్టుకుంటే కనుక ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా చూసినప్పుడు గూగుల్ లెన్స్లో వేసి చూస్తే, అరే ఎలా రా ఇలా డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టేశాడు. మనం ఈ స్టాక్ ఫుటేజ్ చూడడానికి వెళ్తాం మనం, అట్లీస్ట్ కొంచెమైనా. ఇది ఎప్పుడు 2020లో రికార్డ్ చేసిన ఫుటేజ్, 2020లో. ఇదే ఇక్కడ అప్లోడ్ డేట్ 2020. అరే మరి అంత బడ్జెట్ తక్కువ ఉందా? మీరేం షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా? ఏజెంట్ మూవీ ఎంత పెద్ద సినిమా. ఇది మూవీలోకి మళ్ళీ వెళ్దాం. మూవీలో నెక్స్ట్ ఫుటేజ్ చూద్దాం. ఇది ఢిల్లీ. ఇది కూడా నేను చూశాను. ఇది కూడా స్టాక్ ఫుటేజ్. ఒక్కసారి నేను ఒకసారి వెతికేసి మళ్ళీ వస్తాను. యా ఓకే, దొరికింది గాయస్. ఇప్పుడే మనం గూగుల్ లెన్స్లో వేసి వెతికమాట, దొరికింది ఇప్పుడు మళ్ళీ. లుక్ 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 ఏరియల్ వ్యూ ఆఫ్ ముంబై సిటీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ పిక్చర్. ఇది వచ్చేసి స్టాక్ వీడియో అన్నమాట. స్టాక్స్ వెబ్సైట్. స్టాక్స్ అంటే ట్రేడింగ్ స్టాక్స్ కాదు, స్టాక్ ఫుటేజ్ ఉంటుంది అన్నమాట. అది సేమ్ వీడియోలు తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు. థర్డ్ క్లిప్కి వెళ్దాం ఒకసారి. ఇది గ్రాఫిక్ డిజైనర్స్ కానీ వీడియో ఎడిటర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈజీగా కనిపెట్టేస్తారు, ఈజీగా. అది చూడు, ఆ పిల్లలు, అది కూడా ఇండియాలో ఉన్న పిల్లలు కాదు, ఫారెన్లో, అంటే అంత ఇంగ్లాండ్లోనో యూరోప్లోనో ఎక్కడో సంథింగ్ ఎక్కడో దగ్గర వాళ్ళు తీసుకొచ్చి పెట్టాడు. నీకు ఎలా తెలుసా అంటే నేను మళ్ళీ గూగుల్ లెన్స్ చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా, డైరెక్ట్గా పిల్లలు, బుజ్జి పిల్లలు. అది కూడా మన ఇండియన్ పిల్లలు కాదు, యూరోప్ అక్కడ పిల్లలు.
అంటే నేను చెప్పదలుచుకున్నాడు, ఇండియాలో చాలా ఎన్నో బాంబ్స్ పెట్టాం, ఆ బాంబ్స్ పెట్టిన లొకేషన్లో చాలా వరకు స్కూల్ పిల్లలు ఉన్నారు, మామూలు సివిలియన్స్ అందరూ ఉన్నారు, అది చూపిద్దాం అనేసి. నార్మల్గా చెప్పాలంటే అక్కడ ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటున్నట్టు కానీ, లేక్ దగ్గర చిన్న పడవ అది వదులుతున్నట్టు కానీ, లేదంటే ఇద్దరు పేరెంట్స్ ఒక ఫాదర్ జాబ్కి వెళ్తూ వాళ్ళ అబ్బాయిని ముద్దు పెట్టుకోవడం, లేదంటే బాయ్ వచ్చేటప్పుడు ఏం తేవాలి అంటే చిన్న సెంటిమెంట్ సీన్స్ ఉంటాయన్నమాట. అంటే అవి చూడగానే అమ్మో అంటే ప్రజలు పాపం వాళ్ళకి తెలియదు బాంబులు ఉన్నాయి అన్నట్టు ఆ సెంటిమెంట్ కనిపించాలి. కానీ మనోడు ఏం చేసాడు, అక్కడ స్టాక్ తీసుకొచ్చేసాడు. స్టాక్ మీకు అర్థమైంది అంటే స్టాక్ ఫుటేజ్ యూజ్ చేయకూడదని కాదు, అక్కడ కేర్లెస్నెస్. మన వాళ్ళు అంటే ఏది పెట్టినా చూసేస్తారు, మన వాళ్ళు ఏది పెట్టినా చెల్లిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్లిప్కి వెళ్దాం. నెక్స్ట్ అది చూసారు ఎలా ఉంది, అది కూడా ఇది కూడా గూగుల్ లెన్స్లో వేసి తీసింది. గూగుల్ లెన్స్ చూడక్కర్లేదు, దివాళీ సెలబ్రేషన్స్ వీడియో అని కానీ, బీచ్ దగ్గర క్రాకర్స్తో ఆడుకుంటున్నట్టు ఏమైనా సర్చ్ చేసినా సరే ఈ ఫుటేజ్ వచ్చేస్తుంది. చూడండి, సేమ్ ఫుటేజ్ అలా తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు అంతే. ఇంకా వేరే చూద్దాం. ఇది ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ అఖిల్ ఎందుకు ఇలా పడిపోయి ఉన్నాడంటే వీళ్ళంతా చిన్న ఫైట్ అవుతుంది, ఫైట్ లో దెబ్బలు తిని పడుకుని పోతాడు అనమాట. సో దాని కంటిన్యూషన్ మనోడు ఇండియాలో ఉన్న ప్రజల్ని వాళ్ళని గుర్తు చేసుకుని మళ్ళీ చిన్న మోటివేషన్ తో లెగడానికి ట్రై చేస్తాడు అనమాట. అది మాట సీన్. సో ఒకసారి కంటిన్యూ చేద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఢిల్లీలో ఇది కూడా ఓకేనా. ఈ రెండు వీడియోస్ని నేను అంటే గూగుల్ లెన్స్లో వెతికి చూసాను అనమాట. నాకు వచ్చిన రిజల్ట్స్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి షటర్ స్టాక్ వెబ్సైట్ అనమాట. అందులో మనం స్టాక్ ఫుటేజ్, డ్రోన్ ఫుటేజ్లు కానీ ఏవైనా కావాలని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, సేమ్ ప్లేస్ సేమ్ ఫుటేజ్ తీసుకొచ్చి అందులో పెట్టేశారు అనమాట. మీకు కావాలంటే చాలా దొరుకుతాయి ఇక్కడ. ఇదిగో ఇక్కడ చూడండి, ఢిల్లీ ఇండియా మెయిన్ బజార్ 4K నైట్ ఏరియల్ డ్రోన్ ఫుటేజ్. చూసారా, సేమ్ ఫుటేజ్. ఇప్పుడు సెకండ్ క్లిప్ ఉంది కదా, దీన్ని కూడా నేను గూగుల్ లెన్స్లో వెతికి చూసాను. కావాలంటే మీరు కూడా వెతికి చూడొచ్చు, సేమ్ ఫుటేజ్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదే. లెట్స్ ప్లే. ఇదిగో సేమ్ ఇదే ఫుటేజ్ తీసుకొచ్చి మన మూవీలో పెట్టేశారు అనమాట. మీరు నన్ను అడగచ్చు, సేమ్ క్లిప్పే పెట్టేశారనే గ్యారంటీ ఏంటి, మళ్ళీ షూట్ చేసి ఉండొచ్చు కదా అని. మీకు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ వైట్ డ్రెస్లో. ఇదో నేను యారో తిప్పుతున్నాను, చూసారా అక్కడ. ఇప్పుడు మళ్ళీ మనం మూవీలోకి వెళ్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ చూసారా ఇద్దరు అమ్మాయిలు, సేమ్ అదే సేమ్ ఫుటేజ్. మీకు కావాలంటే కనుక లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, లేదు అంటే మీరే గూగుల్ లెన్స్ స్కాన్ చేస్తే మీకు కూడా వచ్చేది అనమాట. ఈ వీడియో ఎందుకు చేసో, దీనివల్ల ఉపయోగం ఏముంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నా బాధ ఒకటి ఉంది ఏంటంటే, అంటే మూవీస్ ఎంత కేర్లెస్గా తీస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఫిల్మ్ మేకర్స్ ఎంత నిర్లక్ష్యం, ఏమంటారు దాన్ని, కేర్లెస్నెస్. ఆ బొక్కలే ఆడియన్స్ ఏది చూపించినా చూసేస్తారు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది నాకు కూడా తెలియదు. బట్ నాకు ఏమనిపించిందంటే, మూవీ నాకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే, మూవీని పక్కన పెట్టి మధ్యలో వచ్చే స్టాక్ ఫుటేజ్ కోసం రీసెర్చ్ చేసుకొని కూర్చున్నాను అనమాట. నాకు అనిపిస్తుంది అంటే ఫిల్మ్ మేకర్స్ ఆడియన్స్ని అంత ఫూల్స్ అనుకుంటున్నారా, లేక బొక్కలే వీళ్ళకి పెద్ద తెలియదు, స్టాక్ ఫుటేజ్లు అంటే ఏంటో తెలియదు, వీళ్ళకి ఏది చూపించినా చూసేస్తారు అని అనుకుంటున్నారో ఏమో మరి. మూవీ డైరెక్టర్ వచ్చేసి సురేందర్ రెడ్డి. ఎవరు అంటే, సురేందర్ రెడ్డి ఎవరు, రేస్ గుర్రం మూవీ తీసిన డైరెక్టర్. అతను ఇలాంటి మూవీ తీసారా అని నాకు ఇప్పటికీ షాకింగ్ ఉంది. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటే కనుక లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బై బై.